హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రముఖ రామోజీరావు గారి పర్సనల్ బయోపిక్ నేను చెప్తున్నాను. పర్సనల్ బయోపిక్ మీరు కంట్రీ డిజాస్టర్స్లో చూశారు. ప్రముఖ విశ్లేషకులు ఆయన గురించి ఇచ్చారు. ఆయన కాలం చేశారు. ఈ మధ్యన ఆయన కాలం చేశారు. కాలం చేసినప్పుడు నేను రామోజీరావు గారిని చూసి చిన్నప్పుడు నా రామోజీరావు గారి పేరు విని అప్పుడు ఈటీవీ 97లో కొత్తగా ఓపెన్ అయినప్పుడు ఈటీవీని ఇవన్నీ చూసి నేను ఏమనుకున్నా అంటే రామోజీరావు గారు చాలా గొప్ప తెలివైన వ్యక్తి అనుకున్నా. చాలా పెద్ద గొప్ప తెలివైన వ్యక్తి, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అనుకున్నా. మొన్నటి వరకు అది 2009 వరకు నాకు తెలిసింది. అదే 2009లోనే తెలిసింది రామోజీరావు పెద్ద గొప్ప తెలివైన వ్యక్తి కాదు అని. ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈజ్ నో సూత్రం. ఒక సూత్రం ఆయనకు తెలుసు. కష్టం పడ్డాడు, నష్టాలు వచ్చాయి, సక్సెస్ని, హైయెస్ట్ సక్సెస్ని చూశాడు, లోయెస్ట్ ఫెయిల్యూర్స్ని అన్నీ చూశాడు. ఆయన లైఫ్ టైం మొత్తం అట్టాకుల్లో భోజనం చేశాడు, బంగారం తినే పొలంలో అవకాశం ఉంది, అందరినీ రప్పించాడు, తన బంధువుల్ని తీసుకొచ్చాడు, తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు. ఒక కాలం మీద నిలబడి ఒక నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఆయన కంప్లీట్లీ వన్ ఆఫ్ ది ఫూల్. రామోజీరావు భయంకరమైన ఫూల్. ఆయన నా దృష్టిలో మాత్రం రామోజీరావు ఎదిగేప్పుడు ఒక 10 years 15 years హార్డ్ వర్క్ చేశారు. ఏది మార్గదర్శి, ఇంట్లో మార్గదర్శి అంటే ఏం లే, మనం చిన్నప్పుడు మన అమ్మ డబ్బులు దాచి పెడుతుంది కదా, చిట్టీలు వేస్తుంది కానీ నాకు చిట్ అదే. అక్కడి నుంచి అది క్లిక్ అవుట్ అయింది. ఆయనతో పాటు స్టార్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలగ్రహంలో కలిసిపోయాయి. ఆయన ఇన్స్పిరేషన్గా స్టార్ట్ చేసుకున్న కంపెనీలు కూడా కొన్ని ఎగిరిపోయాయి. అంటే కొంత జనాల్ని ఫ్రాడ్ చేయడం అవి జరిగి అవి మూసుకుపోయాయి. ఇది స్టాండర్డ్గా ఉండిపోయింది. మార్గదర్శి స్టాండర్డ్గా ఉండి ఒక 10 yearsలో ఎవడు ఊహించుకెళ్ళింది మార్గదర్శి. డాల్ఫిన్ హోటల్ వైజాగ్లో స్టార్ట్ చేస్తాడు, అది హిట్. అక్కడ డాల్ఫిన్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తుంటే మనం ఎందుకు ఈనాడు పేపర్ స్టార్ట్ చేయకూడదు, అది ఈనాడు పేపర్ ఫస్ట్ ఫ్రీ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీ సక్సెషన్, సూపర్ హిట్. ఈనాడు పేపర్ కూడా సక్సెస్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ ఇంతకుముందు ఈవినింగ్ ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్లో ఈనాడు పేపర్ ప్రతి ఇంటి వైజాగ్ హిట్, విజయవాడ హిట్, హైదరాబాద్ హిట్, అన్ని చోట్ల హిట్, సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత పెద్ద సినిమాలు తర్వాత రామోజీ ఫిలిం సిటీ స్టార్ట్ అయ్యి ఈటీవీ, ఇన్ని స్టార్ట్ చేసి మీడియం మొదలుగా ఎదిగారు. అంత ఎదిగిన వ్యక్తి తన బంధువుల చేతుల్లోనే భయంకరమైన ఫూల్ అయ్యాడు. ఆయన బంధువుల చేతుల్లోనే ఆయన పెద్ద ఫూల్ అయ్యాడు. దానికి ఆ గ్రూప్ పాలిటిక్స్కి హెవీగా బలమైన కుటుంబం ఏదంటే మాది. ఆ గ్రూప్ పాలిటిక్స్కి ఎస్, మీరు వింటుంది కరెక్టే, మీరు చూస్తుంది కరెక్టే, నేను చెప్పేది కూడా విన్నాను. నేను చిన్నప్పుడు పిచ్చివాగుడు ఏదో ఆగేవాడిని. అందరు అంటారా, నేను బేసిక్గా మాట్లాడను. ఈ మధ్య ఏదో కాస్త మాట్లాడడం, ఈ కోవిడ్ దగ్గర నుంచి మాట్లాడడం మొదలు. బేసిక్గా నేను చాలా సైలెంట్, మామూలు సైలెంట్ కాదు, అంత భయంకరమైన సైలెంట్. టు బి ఫ్యాట్, నాకు మాట్లాడాలంటే పరమ అసహ్యం. అందరు అనుకుంటారు ఇటు పొగరైతే కాదు, ఒకటి మాట్లాడితే ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఏమేమి మాట్లాడితే, దానితోడు సెల్ఫీగా చదువు చాలా నేస్తమైంది. అదొక భయం నలుగురిలో. అలాంటప్పుడు ఏం చేస్తాం, నోరు మూసుకుని ఉంటాంగా. నోరు మూసుకున్నా అందరూ వీడు పొగరెక్కువ అనుక, పొగరు కాదు, ముందు చదువు సంగలేదు, ఏం మాట్లాడుతుందో ఏమవుతుందో తెలీదు. ఈ రెండు జరిగితే ఏమవుద్ది, ఇంకో మాట పోయి ఇంకో మాట వస్తుంది అనుకో, నేను నోరు మూసుకుంటా అందరు దాన్ని పొగరు అంటారు. ఇది వేరే ఇష్యూ, పక్కన పెట్టేద్దాం కాసేపు ఈ ఇష్యూని. నేను ఎందుకు రామోజీరావు గారు ఫూల్ అంటే, అక్కడ ఆయన కొంతమంది ఆయన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ని పెట్టుకున్నాడు. మొన్న ఆయన రీసెంట్గా చచ్చిపోయింది. ఇప్పుడు ఈనాడు సక్సెస్ మీట్లో లాస్ట్లో ఒక పేరు వచ్చింది. వాడు రామోజీరావుని అడ్డం పెట్టుకుని వాడు ఎదిగాడు, కానీ వాడు రామోజీరావు గారు వీడు నా మేనల్లుడు అని చెప్పుకునే రేంజ్కి వాడు ఎదగలే. వాడు అస్సలు ఎదగలే.
వాడు ఉంటే వాడు తెచ్చిన స్టాఫ్ ఇంకా పనికి మాలి ఎదవదు. ఇప్పుడు 2004లో ఒకే మీడియా పేపర్స్లో 3 రకాల పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్ అయితే వార్త, ఆంధ్రభూమి, ఇవే పేపర్లు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి వచ్చింది. సాక్షి పిచ్చ కాంప్లీట్ వచ్చింది. ఇప్పటికీ ఫస్ట్ ఈనాడు పేపరే, సాక్షి వచ్చింది. సాక్షిలో వాళ్ళ సుమన్ వీళ్ళ కలహాలు, ఇంటర్వ్యూస్ అవన్నీ వచ్చి ఇంకా హిట్ అయింది. మార్గదర్శి గ్రూప్స్ వచ్చాయి. మార్గదర్శిలో జరుగుతున్న గ్రూప్స్ గురించి వాళ్ళు వేశారు. కానీ రామోజీరావు ఆయన జరిగిన మిస్టేక్స్ గురించి రాశాడు, చేసిన మంచి గురించి రాశాడు. రామోజీరావు అన్నీ చేసాయి. ఇక్కడ అదే మిస్టేక్ ఆయన సంస్థలో జరిగింది. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు రక్షకుడు మూవీ వచ్చింది, మీరు అందరు రక్షకుడు మూవీ చూసి ఉంటారు. అప్పుడు అట్టర్ఫ్లాప్. ఇప్పుడు చూడండి, సినిమా చాలా బాగుంటుంది. అసలు ఆ సినిమా ఇన్స్పిరేషన్ రామోజీ ఫిలిం సిటీ. ఆ ఇన్స్పిరేషన్తో రక్షకుడు కథ రాశారేమో. వాళ్ళు పనిచేసే వాళ్ళని పనిచేయదు, తెచ్చుకుంటే వరస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడున్న ప్రతి ఒక్క మీడియా, అవుట్డోర్లో ఉన్న మీడియా రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్న క్యాండిడేటే అక్కడ ఉన్నాడు. కానీ ఏమైనా న్యూస్ ఉందా? ఎటువంటి న్యూస్ లేదు. అవునండి, ఒకడు ఉండేవాడు రామోజీ ఫిలిం సిటీలో. ఒక మీడియా ఆఫర్ వచ్చింది. అదే టైంలో న్యూసెన్స్ క్రియేట్ అయింది. ఆయన ఫోన్ చేసి, కోటేశ్వరం మా నాన్నని పిలిచి మా దగ్గరకు వచ్చి నేను జాబ్ ఇస్తాను చేసుకో అన్నాడు. వాడు ఇంత చేస్తే జాబ్ ఇవ్వలేదు. 1.5 year ప్లాన్ చేసి ఆ పెట్టిన ఛానల్ లాస్ వచ్చింది. దివానా తీసే స్టేజెస్కి వెళ్ళి వేరే ఛానల్ కొనుక్కుంటే మా నాన్నని రప్పించుకుని ఆ అగ్రిమెంట్స్ రాసుకుని వాడు పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవన్నీ చేసాడు. వాడు ఒక యదవ సంస్థలో ఒకడు యదవ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వీడు ఎంత పనికి మాలి యదవని కవర్ చేసుకుంటున్నాడు. వీడు ఆ యదవల్ని పెట్టింది వాడంత యదవ. రామోజీరావు గారు ఎదిగేప్పుడు మాత్రమే 10-20 మందిని ఆయన నమ్మి పెట్టుకున్నారు. వాళ్ళు 20 మంది కరెక్ట్. 21 నుంచి యదవలు వస్తారుగా. ఆ 20 మందిలో 21 ఒకే ఒక వ్యక్తి శ్యామ్, హెచ్ఆర్ శ్యామ్. ఇట్స్ టూ గ్రేట్ అండ్ టూ ఇంటెలిజెన్స్, టూ జీనియస్ శ్యామ్. ఇప్పుడు శ్యామ్ వైజాగ్కి వెళ్ళిపోయాడు. 1,20,000తో అతనికి జాబ్, 1,50,000తో హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోయాడు శ్యామ్. రియల్లీ హ్యాస్ట్ ఆఫ్ యూ శ్యామ్, కంగ్రాట్స్. అండ్ వన్ ఆఫ్ ది వరస్ట్ మేనేజ్మెంట్ని రామోజీరావు గారిని నమ్మి నోట్బుక్లో రాసి పెట్టుకున్నారు. బంధువే, ఎవడో కాదు అతను, వాళ్ళ బంధువే, సొంత చెల్లెలు కొడుకు. వేస్ట్ గాడు, పరమ వేస్ట్ గాడు. రామోజీరావు గారు ఆయన పంకజ స్టాఫ్ని పెట్టుకుంటే వీడు ఒక పనికి మాలినోడు కాబట్టి ఒక 10 మంది పనికి మాలిన వాళ్ళని పెట్టుకున్నారు. 10 మంది 100 వీడియో ఛానల్స్ వచ్చి 10 మంది పనికి మాలిన వాళ్ళని రామోజీ ఫిలిం సిటీస్ తెచ్చుకుంటే ఇంకో పనికి మాలిన వాడిని పెట్టి ఉద్యోగంలో తీయించి పడేసాడు వీడు. వాడికి అక్కడ ఏ సీన్ లేదు కాబట్టి అడుగుతున్నాడు. నిజంగా సీన్ ఉన్నోడైతే చేస్తాడుగా. ఏ సీన్ లేదు. సీన్ లేని వాళ్ళే అక్కడ ఉన్నారు. రామోజీరావు గారి పేరు అడ్డం పెట్టుకుని ఎదిగారే కానీ రామోజీరావు గుర్తించే రేంజ్కి వీళ్ళు ఎవరూ ఎదగలేదు. అది కిరణ్ గారు గుర్తిస్తే కిరణ్ గారికి మంచిది ఫ్యూచర్లో. ఎందుకంటే సొంత ఆమె చేతుల్లోనే అయిపోయే కథలు వస్తాయి. అది ఆయన నువ్వు వెదిగింది, ఆయన అడ్డం పెట్టుకుని, ఆయన పెయిన్ అడ్డం పెట్టుకుని నువ్వు ఎదిగా కానీ ఆయన గుర్తించే స్థాయికి నువ్వు ఎదగలేదు. చేస్తే ఉన్న 4-5 మంచి పనులు నువ్వు చేయొచ్చు. ఆ సంస్థలో 4-5 మంచి పనులు చేయొచ్చు. మిగతావన్నీ ఫెయిల్యూర్సేగా. నీవన్నీ ఫెయిల్యూర్సే. సక్సెస్ నాకు తెలిసి మా నాన్న వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు నీ సక్సెస్ లేదు నా దృష్టిలో. ఎలా CEO పోస్ట్ ఇచ్చేసి పర్సనల్ డైరీలో రాసి పెట్టుకున్నాడో రామోజీరావు అర్థం కావట్లేదు. ఏమంది సొంత చెల్లెలు కొడుకు బ్రతకని అని చెప్పి వదిలేస్తుంటాడు. అంతకుమించి అక్కడ ఏం లేదు జరిగింది. రామోజీరావు ఈజ్ అ సక్సెస్ గాయ్. 20% ఆయన నమ్మిన స్టాఫ్ సక్సెస్ అండ్ 21లో ఒక శ్యామ్ సక్సెస్. మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్ బ్యాచ్. నేను చూసింది ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇలాంటి వాళ్ళ కోసం మేము చాలా ఫ్రీ సర్వీసెస్ మేము చేసాం మా జీవితంలో. అటువంటి ఫ్రీ సర్వీసెస్ మేము చేసాం వాళ్ళకి. ఆ ఇల్లు రిజిస్ట్రేషన్స్ చేయించాం. నైట్ టైము డాక్యుమెంట్స్ తీసుకొని నేను వెళ్ళి రోడ్ల మీద తిరిగి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను. ఇవన్నీ మేము చేయించాం. పర్సనల్ వర్క్ హెవీగా అడ్డం పెట్టుకుని ఎదిగి రామోజీరావు గారిని దోచిపడేశాడు వాడే కాదు వీళ్ళు కూడా. వీళ్ళు రామోజీ ఫిలిం సిటీ నుంచి తెచ్చుకుంటే అదే తోపంగా ఉంటారు. కానీ వాళ్ళే బొగ్గాలు ఉన్నారు. బొగ్గాలు చుట్టూ ఉన్నారు. బొగ్గాలు 70% ఉంటే 30% పర్ఫెక్ట్ వాళ్ళు ఉన్నారు. బొగ్గాల్ని నమ్మి మీడియా ఛానల్స్ పెట్టుకున్నారు. ఏం చేస్తాం, ఇలా ఏడ్చింది. మేము వెళ్ళి అగ్రిమెంట్స్ రాయడం అవి చేస్తే అది పడుతుంది. వాడే వేస్ట్ గాడు. వాడు వేస్ట్ గాడు కాబట్టి అలా ఉన్నాడు.
ఇది రామోజీరావు గారు ఉన్న సంస్థలో జరిగే గుట్టు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియోని చేశా. మాకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి వేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మీడియం ఫార్వర్డ్ చేయండి. రామోజీరావు గారిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎదిగావు, కానీ రామోజీరావు గుర్తించే రేంజ్కి నువ్వు ఎదగవు కూడా ఈ జమ్మకి. అది కిరణ్ గారికి గుర్తిస్తే కిరణ్ గారికి మంచిది ఫ్యూచర్లో, అంత మించి ఏం లేదు.